పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రామసహాయ రఘురామరెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఇప్పటివరకు పార్లమెంట్లో తాను దాదాపు 60 సమస్యల మీద చర్చించానని, ఎక్కువ సమయం పార్లమెంటు పరిధికి కేటాయిస్తున్నానని చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానన్నారు. ఎంపీ నిధులతో ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో 6 ఫ్రీజర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ చేయడం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయాయని చెప్పారు. ప్రధాన ఆసుపత్రిని అలాగే ఉంచి నూతన మెడికల్ కాలేజీ నిర్మిస్తే బాగుండేదని, అలా కాకుండా ఉన్న హాస్పిటల్లే మెడికల్ కాలేజీ చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వీటిని కూడా త్వరలో మంత్రుల సహకారంతో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఎంపీ. పార్లమెంట్లో దగ్గర 68 రోజుల పార్లమెంట్లో దగ్గర 60 డేస్ 60 రోజులు నా అటెండెన్స్ ఉంది. దాంట్లో దగ్గర 60 క్వశ్చన్స్ అనుకుంటే 60 ప్రశ్నలు వేశాను. అంటే వివిధ టాపిక్ల పైన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూజీ పీజీ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ సెక్టర్ మీద క్వశ్చన్స్ అడిగాను. ఎనీమియా కేసెస్ అంటే అక్కడ సికిల్ సెల్ డిసీజు, తర్వాత థాలసీమియా డిసీజెస్, స్నేక్ బైట్స్ అక్కడ దగ్గర మన దగ్గర ఖమ్మంలో కూడా స్నేక్ బైట్స్ చాలా ఇన్సిడెంట్స్ హై ఉన్నాయి. దాని గురించి లేవనెత్తాను. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సల్టేటివ్ కమిటీలో కూడా నేనే ఉన్నాను. అందులో దాంట్లో మన స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ దాని గురించి కూడా బాగా చర్చ జరిగిందనమాట. అలా ఎడ్యుకేషన్ మంత్రి గారితోనే చర్చ జరిగింది, ఎందుకంటే ఆ కమిటీలో కూడా ఉన్నానన్నమాట. లేబర్ ఎంప్లాయ్మెంట్ మీద, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ దగ్గర 4 మీటింగ్లు అయింది అగ్రికల్చర్ మంత్రివర్గులతో. రైల్వేస్తో చాలా చర్చలు జరిగినాయి. ఈ జిల్లాలో మనకు 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పాత కాంగ్రెస్ వర్గం ఉంది, కొత్త వర్గం ఉంది, వచ్చిన వర్గం ఉంది. అందరితో నేను పూర్తి స్థాయిగా కలిసి పనిచేస్తున్నానండి. నాకు వారికి ఏ విభేదాలు లేవు. గ్రీన్ రోడ్, ఆ గ్రీన్ హైవే వచ్చిందనమాట, కానీ సర్వీస్ రోడ్ లేదు. మన నితిన్ గడ్కరీ గారికి దగ్గర 5-6 సార్లు పోయిండొచ్చు వివిధ ఇష్యూస్ దగ్గర. ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాస్తే ఇవ్వనన్నాడు, ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన నేను ఇటుపక్క అటుపక్క సర్వీస్ రోడ్లు ఇచ్చుకుంటూ పోతే నేను ఎట్లయిద్ది, ఒకటే పక్క ఇస్తా అన్నాడు. మొన్న ఆయన ఒప్పుకొని వైట్ టాపింగ్ రోడ్ కాకుండా టార్ రోడ్డు శాంక్షన్ చేసిందనమాట. 12 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు శాంక్షన్ చేసిందనమాట. ఎక్స్పోర్ట్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేద్దామనేది తెలంగాణలో ఉన్న ప్రాబ్లం కూడా వాళ్ళు హైలైట్ చేశారు. అది మీరు స్టేట్ గవర్నమెంట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఐడెంటిఫై చేసి ఒక లెటర్ రాశారు.